సామ్లవారికి ప్రాణేశ మనం ఇంకా వనమున పోదాము ప్రాణనాదా నాగేశ్వర వనమున బుద్ధి కలిగేనయ్యా ప్రాణనాదా నాగేశ్వర వనమున బుద్ధి కలిగేనయ్యా ప్రాణనాదా జయ వీరేంద్ర సామ్లవారికి ప్రాణేశ్వర నాగేశ్వర వనం కూడా పోదామంటున్నా సామ్లవారికి జై తొందర మనం ఇప్పుడు వనముకే పోదాము ప్రాణకాంత తొందరగా మనం ఇప్పుడు వనముకే వస్తుంది ప్రాణకాంత అందంగా ఉండెను నాగదుని వనము ప్రాణకాంత అందంగా ఉండెను నాగదుని వనము ప్రాణకాంత జయరా సామ్లవారికి ఎంతో అందంగా ఉన్నది నాగశేషుని వనము చూడబోదామంటున్నాం పార్వతి. జయ వీరేంద్ర సామ్లవారికి ప్రాణేశాటు చూడు ఎర్రగా బాలుని ప్రాణనాదా ప్రాణేశాటు చూడు ఎర్రగా బాలుని ప్రాణనాదా మల్లెపూల చెట్టు కింద వండుకోలే ప్రాణనాదా మల్లెపూల చెట్టు కింద వండుకొని ఉన్నాడు సామ్లవారికి పార్వతి మల్లె పూల చెట్టు కింద వండుకున్నాడు కదా ఎవరంటున్నావా? కోసల దేశము కోరి అయ్యో జానే చిన్నికాంత కోసల దేశము కోరి అయ్యో జానే ప్రాణకాంత మాందాత కొడుకు మరి ఇంద్రుడు అమ్మ ప్రాణకాంత మాందాత కొడుకు మరి చంద్రుడు వాడు ప్రాణకాంత జయవీరనేల సామ్లవారికి మాందాత కొడుకు చంద్రుడమ్మా. జయ వీరేంద్ర సామ్లవారికి అటులైతే బాలుని ఇప్పుడే లేపు మీ ప్రాణనాదా అటులైతే బాలుని ఇప్పుడే లేపుదు ప్రాణనాదా అటులైతే బాలుని ఇప్పుడే లేపు మీ ప్రాణనాదా అటులైతే బాలుని ఇప్పుడే లేదు ప్రాణనాదా బాలుని చూస్తామని అభయము ఇచ్చింది బాలుని లేపుతామని అభయము ఇచ్చింది ప్రాణనాదా బాలుని చూస్తే ప్రాణనాదా సామ్లవారికి బాలుని చూడడానికి మనసైంది అంటున్నావా? జయ వీరనేల సామ్లవారికి
అట్లయితే అట్లయితే నా చేసునిప్పుడే విలిపిత్తు ప్రాణకాంత అట్లయితే నా చేసునిప్పుడే విలిపిత్తు ప్రాణకాంత అట్లయితే నా చేసునిప్పుడే విలిపిత్తు ప్రాణకాంత ధరణియ పురిపురముల వెలసితి ప్రాణకాంత ధరణియ పురిపురముల వెలసిన ప్రాణకాంత జయలా సామ్ల వారికి ఇప్పుడే లేపేది కదా పార్వతీదేవి. ఇప్పుడే తప్పకుండా నాయందుడు పిలిచేదాను కాక. దేవ శంభో కాశీ అన్నపూర్ణ గంగా కైలాసవాస మమ్ముల కరుణించగరావా జయవేల సామ్ల వారికి వందనములు నీకు వరసతో చేసేదా దేవదేవా వందనములు నీకు వరసతో చేసేదా దేవదేవా నన్ను విలిపించిన కారణము ఏమిటి దేవదేవా నన్ను విలిచిన కారణమేమిటి నాకు దేవదేవా నన్ను పిలిపించిన కారణమేమిటి దేవదేవా నన్ను పిలిపించిన కారణమేమిటి దేవదేవా సమవారికి దేవా నన్ను విలిపించిన కారణం ఏమిటి కదా నాగేంద్ర బాలుని కాటేసిన కారణమేమి 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 నాతో నీ తెలుపు బాల 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 కాటేసిన కారణమేమి జయలా సామ్ల వారికి బాలక కాటేసిన కారణమేమి నాతో తెలిపి కదా. దేవరేల సామ్ల వారికి మల్లెపూల వనమంతా తిరిగి మల్లెపూల చెట్ల కింద దేవదేవా వనమంతా తిరిగి మల్లెపూల చెట్ల కింద దేవదేవా కనిపించినంతలో కాటు వేసిన గాని దేవదేవా కనిపించినంతలో కాటు వేసిన గాని దేవదేవా జయవరేల సామ్ల వారికి శంకరా నా వనంలోనికి వనమంతా తిరిగినాను కదా నా మల్లెపూల చెట్ల కింద పడుకొని ఉన్నాడు గాని అందుకని కాటు వేసిన కదా అట్లా అంటున్నావా. నెలా సామ్ల వారికి ఆ సిన్ని బాలుని విషములు తీసుకోరా ఆ సిన్ని బాలుని విషములు తీసుకోరా ఆ సిన్ని బాలుని నేను చెప్పిన మాట మితి మీరవద్దు నాగా నేను చెప్పిన మాట మితి మీరవద్దు నాగా నేను చెప్పిన మాట జాగ్రత్తలా సామ్ల వారికి నాగేంద్ర నేను చెప్పిన మాట నువ్వు మితి మీరద్దు కదా. అవునా దేవరేల సామ్ల వారికి తప్పక తీసుకుంది ఓ దేవ శంకర దేవదేవా తప్పక తీసుకుంది శంకర దేవదేవా తప్పక తీసుకుంది ఓ దేవ శంకర దేవదేవా తప్పక తీసుకుంది శంకర దేవదేవా విషములు ఇప్పుడు తీసుకుందు దేవా ఇప్పుడు దేవదేవా
దేవాదేవా ఇప్పుడు తీసుకుందు దేవదేవా జయ వీరల స్వామివారికి శంకరా అవు కనిపించినంతలో కాటు వేసినాను నువ్వు విషయం తీసుకోమంటే తిరిగి తీసుకున్నాను కదా అంటున్నావా బాలక అవు జయరనేలా సామ్ల వారికి నరలోకం పుట్టినాది దినములు వచ్చే గరా నరలోకం పుట్టినాది ఈ దినములు వచ్చే గరా నరలోకం పుట్టినాది పనవాణి పైన కాటయ్య వద్దురనాగా పనవాణి పైన నువ్వు కాటయ్య వద్దురనాగా పనవాణి పైన నువ్వు కాటయ్య ఆజ్ఞ కూడా దిగులేదు నాగావేంద్ర పనవాణి పైన నువ్వు పనవాణి పైన నువ్వు కాటయ్య వద్దురనాగా పనవాణి పైన నువ్వు జాయిరనేలా సామల వారికి పన్నవాని పైన నువ్వు కాటే ఆజ్ఞనికి లేదు కదా అవునా అవు స్వామి నాయకమని వింటున్నావా అవు వీరేలా స్వామివారికి నేను పడిగది చిన్నప్పుడు ఎవ్వరు కొట్టిన దేవదేవా నేను పరిగది దేవదేవా నేను పడిగది చిన్నప్పుడు ఎవ్వరు కొట్టిన దేవదేవా నేను పరిగది ఎవరు కొట్టిన దేవదేవా నాశించిపోవుడు ఇదే నా శాపంబు దేవదేవా నాశించిపోవుడు ఇదే నా శాపంబు దేవదేవా అరే కాటిచ్చిపోమము ఈ సంబంధము దేవదేవా జై నేను పడగ తీసినప్పుడు ఎవరు కొట్టినా గాని నశించిపోతారు కదా ఇదే నా శాపంబు అట్లా అంటున్నావా అవు జాయిరనేలా సామల వారికి పుణ్యాత్ములను నువ్వు పూది రక్షించుల నాగా పుణ్యాత్ములను నువ్వు పూజించదను రాను పుణ్యాత్ములను నీవు పూది రక్షించుల నాగా పుణ్యాత్ములను నువ్వు పుణ్యాత్ములను నీవు పాపాత్ములను నువ్వు త్వరగా రక్షించుల నాగా పాపాత్ములను నువ్వు రక్షించురానా పాపాత్ములను నీవు పరగా రక్షించుల నాగా పాపాత్ములను నువ్వు రక్షించురానా పాపాత్ములను నీవు జాయిరనేలా సామల వారికి ఆయన పుణ్యాత్ములను పాపాత్ములను రక్షించు కదా నాగేశ్వర అవునా అవు ఎవరేలా స్వామివారికి నువ్వు చెప్పినట్టు చేసేదా నేను చేసేనయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేసేదానయ్యా నువ్వు చెప్పినట్లు నేను చేసేనయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేసేదానయ్యా నువ్వు చెప్పినట్లు ధరణి శ్రీ యజ్ఞపురి దాముని దర్శేదాను ధరణు శ్రీ యజ్ఞపురి రాముణ్ణి తరిచేదాను ధరణి యజ్ఞపురి దాముని దర్శేదాను ధరణు శ్రీ యజ్ఞపురి రాముణ్ణి తరిచేదాను ధరణి యజ్ఞపురి జయవరలా స్వామివారికి జాయిరనేలా సామల వారికి జాయిరనేలా సామల వారికి గుడు శరణంబులు ఇడువెకి మనస పరవ పరంబులు మరవక మనస శ్రీ గురు శరణం నిడవక మనస పరమపదంబులు జయవరలా స్వామివారికి జయ విరంజనైలా సామ్లా వారికి ఏమీ చేతు ఏమీ చేతు ఏమి చేతుర దైవ మాయా ఏమి చేతు ఏమి చేతు ఏమి సేతు దైవ మాయా ఏమి సేతు ఏమి సేతు ఏమి చేతుర దైవ మాయా
ఎక్కడికి పోయినాడు మాయన్న నన్ను విడితే ఎక్కడికి పోయినాడో మాయన్న నన్ను విడతే ఎక్కడికి పోయినాడు నా నన్ను విడితే జాలి చెంబున నీళ్ళు తెచ్చే అసములు నా వద్ద ఉండే జాలి చెంబున నీళ్ళు ఉండే అసములు నా వద్ద నుండే నీళ్ళు తెస్తే వర్షములు నా వద్ద ఉండే జాలి చెంబు నా నీళ్ళు తెస్తే నీళ్ళు తెస్తే వన్నాను వెతికేదాను నాయన్నను నేను ఇప్పుడు అన్నాను వెతికేదాను నాయన్నను నేను ఎప్పుడో అన్నాను బతికేదాను నాయన్నను నేను ఇప్పుడు అన్నాను వెతికేదాను నాయన్నను నేను ఎప్పుడో కారండ పడవిలోనా అగుపాడకుంటివే అన్నా కారండ పడవిలో అన్నా గుండిరయన్నా కారండ పడవిలయన్నా అగుపాడకుంటివే అన్నా
బుదలు కొట్టుతుండే అన్నా నాగు పాములు అడవిలోనా బుసగొట్టుతుండేనన్నా బాబులడవిలోనా బుదలు కొట్టుతుండే అన్నా నాగు పాములు అడవిలోనా బుసగొట్టుతుండేనన్నా బులడవిలోనా ఏ మురుగములు నిన్ను మింగిపాయనే అడవిలోనా ఏ మురుగములు అడవిలోనా మింగి బాలరన్నా నిన్ను ఏ మృగములడవిలోనా మింగిపాయనే అడవిలోనా ఏ మురుగములను నిన్ను మింగి బాలరడవిలోనా ఏ మృగములోనినా ఎంత కష్టములొచ్చినగానే ఎడవాయకు మానే అన్నా ఎంత కష్టములొచ్చినగానే ఎడవాయకు మానేనన్నా ఎడ్డి కష్టములు వచ్చినా గానీ ఎడవాయకు మానే అన్నా ఎంత కష్టములొచ్చినా గానీ ఎడవాయకు మానేనన్నా లచ్చినా గానీ కన్నా తల్లి రండ్రులకు ఏమని తెలుపుదు అన్నా కన్న తల్లి రండ్రులకు ఏమని జరపుదునన్నా అన్న తల్లి రండ్రులకు ఏమని తెలుపుదు అన్నా కన్న తల్లి రండ్రులకు ఏమని జరపుదునన్నా మన తల్లి రండ్రులకు
చూయని అంటే ఏమని తెలపుదు అన్నా సూర్యుడు ఏడిరా అంటే ఏమని తెలుపుదు అన్నా సూర్యుడు ఏడని అంటే పాతిపోతివి మనము అన్నా కష్టములు వచ్చే అన్నా పాతిపోతివి మనము ఇంకా వచ్చే అన్నా మనము ఇంకా కష్టములు వచ్చే అన్నా పాసిపోతివి మనము ఇంకా కష్టములు వచ్చే అన్నా కాటిపోటి తారాను శ్రీ యజ్ఞాపురే దాముడు గలాడింకా ధరను శ్రీ యజ్ఞాపురే రాముడే రాధా ఇంకా మరువ కావి రంజానైనా మదిలో నాదని చేరాను మరువ కావి రంజానైనా మదిలో నలిచేదాను వీరంజానేలా మదిలో నాదని చేరాను మరువ కావి రంజానైలా మదిలో నలిచేదాను వీరంజానేలా జయ విరంజనేలా స్వామి వారికి పరమేశ్వర నేను పండుకొని లేచినంతలో మా అన్న ఎటు పోయిన కదా అన్నయ్యా తల్లి ఎడవాక మన అన్న మనం ఇప్పుడు ఎడవాసి మనకి ఎంత కష్టంలో వస్తున్నాయి అన్న ఈ అడవిలో ఉన్న మృగంలో నేను మింగిపోయానా ఈ అడవిలో ఉన్న మృగంలో నేను మింగిపోయాను అన్న ఎటు పోతివి నేను ఎంత ఎతికినా దొరుకుతలేవు కదన్న నేను ఇప్పుడు వెతుక్కుంటూ పోయేదాన్ని నేను వడి పొంట వెతుక్కుంటా పోయేదానన్న ఈ అశ్వములు తీసుకొని నేను ఈ వర్షములు తీసుకొని వెళ్ళేదాను వెళ్ళేవా నా అన్న అయితే జలములు తేయడానికి పోయిండు ఇంకా రాలేడు. ఈ అడవిలో నా పెద్ద పులులు తినేనా, పులులుండే ఏనుగులుండే పాములుండే. అన్నయ్య నువ్వు ఎక్కడ పోతివి అని చెప్పేసి దుఃఖిస్తూ ఆ తువ్వ పట్టుకొని పోతుంటే మరి ఆ తువ్వల ఆ చంద్రునికి ఎవరైనా ఎదురైతారా మరి ఏం కథనా మనం ఇప్పుడు చూద్దాం. జై వీరంజనేలా సామ్ల వారికి జై శబరి మాతాకి జై సూర్యచంద్ర భగవానికి.
తడువాయి గ్రామమయ్యా కొమటి పోచేటి నయ్యా తడువాయి గ్రామమయ్యా కొమటి పోచెట్టి నయ్యా తడవాయి గ్రామమయ్యా కొమటి పోచేటి నయ్యా తడువాయి గ్రామమయ్యా కొమటి పోచెట్టి నయ్యా తడవాయి గ్రామమయ్యా ఉలిగడ్డ చింతపండు ఉలిగడ్డ చింతపండు పప్పు నూనె లమ్మేదనురా ఉలిగడ్డ చింతపండు అప్పుడు నేనమ్మేదనురా ఉల్లిగడ్డ చింతపండు పప్పు నూనె లమ్మేదనురా ఉలిగడ్డ చింతపండు అప్పుడు నేనమ్మేదనురా ఉల్లిగడ్డ చింతపండు 7 గోగులు రోరి నా వద్ద నుండేనురా 7 గోగులు రోరి నవదాలుండేనురా 7 గోవులు రోరి నా వద్ద నుండేనురా 7 గోగులు రోరి నవదాలుండేనురా 7 గోవులు రోరి కారణ్ కొమటి పోచేటి అని పిలుతూరు జనులంతా కొమటి పోచేటి అని పిలతూరు జనులంతా కొమటి పోచెట్టి అని పిలుతూరు జనులంతా కొమటి పోచేటి అని పిలతూరు జనులంతా కొమటి పోచెట్టి నాని సందేయమును లేక సభకు వచ్చి తీరా సందేయమును లేక సభకు వచ్చి తిరిగా సందేహమును లేక సభకును వచ్చి తీరా సందేయమును లేక సభకు నరజంచి తిరిగా సందేహమును లేక ధరణిసి యజ్ఞపూరి దాముని దల్చేదాను ధరణిసి యజ్ఞపూరి రాముని దలిచేదాను ధరణి శ్రీ యజ్ఞపురి దాముని దల్చేదాను ధరణిసి యజ్ఞపూరి రాముని దలిచేదాను ధరణి శ్రీ యజ్ఞపురి వీరంజనేయులను మరువక దల్చేదాను పాలైన విండేదాను సుఖబర్రే పోడా బర్రే పాలైన విండేదాను సుఖబర్రే పోలో బర్రే కోమటి ఎంకమ్మాయాని జల్లంతా పిలిచేదారు కోమటి ఎంకమ్మాయాని జల్లంతా పిలిచేదారు కోమటి ఎంకమ్మాయాని జల్లంతా పిలిచేదారు కోమటి ఎంకమ్మాయాని జర్రంతా పిలిచేదారు కొమటి ఎంకమ్మనాని ధరణిసి యజ్ఞపూరి దాముని కలిచేదాను ధరణిసి యజ్ఞపూరి దాముని కలిసేదాను ధరణి శ్రీ యజ్ఞపూరి దాముని కలిచేదాను ధరణిసి యజ్ఞపూరి దాముని కలిసేదాను ధరణి శ్రీ యజ్ఞపూరి వీరంజనేయులాను మరువాక దలిచేదాను వీరంజనేయులాను మరువక కలిసేదాను వీరంజనేయులను మరువాక దలిచేదాను వీరంజనేయులాను మరువక దలిచేదాను వీరంజనేయులను జయ వీరంజనేయుల సమరవారికి జై అమ్మా ఏమిటయ్యా ఎవరయ్యా మీరు మేము కోమటోళ్ళమయ్యా కోమటోళ్ళు అవును దండం పెట్టకమ్మా మేమేదో గరీబ్ గాళ్ళము మీ దగ్గర కొంటే కానీ మాకు పొద్దుగాల షాయి తాగుద్ది కాదు తాగుది కదా నువ్వు దండం పెడితే మాకు బాగా తప్పుతుంది మేము మీకు దండం పెట్టాలి పొద్దుగాల వేసి సావుకారి దండం పెడితే మేము సైతం షాయి పత్త ప్యాకెట్ ఇవ్వాలి మేము ఇద్దరు ఇస్తాం మరి ఇద్దరిస్తాం ఉద్ధరిస్తావు మిత్తికి మిత్తి అసలు చేస్తాం మిత్తి అప్పుడు ఇస్తాం ఓ మిత్తి అంటే గుర్తు వచ్చింది మీ ఆయన పోసేట మా మోడి పోసేటి మోడి కొమ్మడి పోసేటి పిల్లలు ఉన్నారా లేదు పిల్లొకతుంది ఆ? పిల్లొకతి ఉన్నది పిల్లి పిల్లి పిల్లలుంటే ఖర్చు లెక్క అయితే అని పిల్లని పెంచుకుంటున్నా పిల్లి పిల్లలు వేసుకుంటాను మామూలు పిచ్చినాళ్ళు కాదు మరి మీరు ఇంకేమైనా పని చేస్తారా అక్కడ గోలబొక్కన పోతాం ఆ? గోలబొక్కన గోలగాలు కరెక్ట్ చెప్పమ్మా గోలకాలు ఒక్కొక్కరికన్నా అర్థమైంది గోల కావాలి ఆ, తిరిగి అడుగు పెట్ట తిరుగుతాం అన్నట్టు అడవిలో పడతా ఆ. ఇక్కడ దుకాణం మోడు చూడాలి మా మోడున్నాడు ఆ? నా మోడున్నాడు ఇవరి దాకా నా మొగడు నీ మొగడు ఏమన్నా నా పిల్లల దుకాణం ఉంటుంది నేను గోల కాడికి పోతాను అరే ఎప్పటికి ఇస్తామా చాలు తిరిగి కూడా ఇస్తాం అటు కూడా ఇస్తాం ఈ కథ గమ్మతి ఉన్నది ఉద్దరిస్తామంటారు మిత్తులు ఇస్తామంటారు మళ్ళీ షాప్ చేయమంటారు ఆదివారం శనివే మాకు ఆ? ఆదివారం శనివే ఆదివారం చికెన్ మటన్ మసాలాల కన్నా వస్తారు కదా మా దుకాణంలోకి మేము అటు చూసుకోవాలి కదా పైసలు చూసుకోవాలి కదా ఓలు ఏమో మీ తేడా ఉన్నది ఇగో మీ ఆయన కాడు ఉన్నాడు అలా జర చూడు ఈయనేనా? ఆ, ఇంకమ్మా ఏమంటివి ఎక్కడ పోయినావు ఇవాళ అందుకే ఇగో అందుకే పిల్లలేదు పిల్లి ఉన్నది పిల్లి ఉన్నది మాకు పిల్లలు లేరు ఎటు పోయినావు ఇంకమ్మ ఇవరాక అక్కడ ఊళ్ళకి తిరిగి కూడా వస్తున్నదా పాలు పేరు అమ్మకి వస్తున్నావా జాయ్ వీరంజనేలా సామ్ల వారికి ఒకలాడి వినవే నీవు గొదలన్నీ కొట్టుకొని ఒకలాడి వినవే నీవు గొదలన్నీ కొట్టుకొని
ఒకలాడి వినవే నీవు నా ఎంబట రాయే పిల్ల గోగుల కొట్టుకొని నా ఎంబట రాయే పిల్ల గోగుల కొట్టుకొని నా ఎంబట రాయే పిల్ల జాయ్ విరంజనేల సామ్ల వారికి ఓ పెళ్ళామా ఎంకమ్మా ఆ గోదలన్నీ కొట్టుకొని నా ఎంబట రా కదా సాముల వారికి ఎక్కడెక్కడ పోయినాయో అక్కడైనా పోదాము ఎక్కడెక్కడ పోయినాయో ఒకటైనా రాదు ఎక్కడెక్కడ పోయినాయో ఒకటన్నా రాదు ఎక్కడెక్కడ పోయినాయో దిక్కులు చూడకయ్యా అక్కడికి ఎల్లుదాము దిక్కులు చూడకయ్యా ఒకరికి ఎత్తుకుదాము దిక్కులు చూడకయ్యా జాయ్ రజేలా సాముల వారికి ఏమంటున్నావు వెంకమ్మా ఎక్కడ చూడకండి అక్కడ పోయి ఎత్తుతాము అట్లా అంటున్నావా అదే విధంగా ఎక్కుతాం కదా జాయ్ విరంజనేల సామ్ల వారికి రావే నా ముద్దుల గుమ్మ ఒయ్యారి బారామా చిలిక రావే నా ముద్దుల గుమ్మ బంగారు రామా చిలిక రావే నా ముద్దుల గుమ్మ నీ సన్ను గుబ్బాలను ముటనియా ఎందుకమ్మా నీ సన్ను గుబ్బాలను ముటనియా ఎందుకమ్మా నీ సన్ను గుబ్బాలను జాయ్ విరంజనేల సామ్ల వారికి అంటాకు బుంటావకు దోలాడు బుంటావకు అంటాకు బుంటావకు కనుసైరా ఏలానయ్యా అంటాకు బుట్టావకు కనుసైరా ఏలానయ్యా కంటుసైరా ఏలానయ్యా కొట్టాకు కొంచెం చేస్తారు మానవయ్య కొట్టు సాక్షాలు మానవయ్యా కనుసైరా అయ్యావకు కొన్ని చేస్తారు మానవయ్య సాముల వారికి ఆ కన్ను కొట్టకు ఏం కొట్టకు సైరక వాడవు కదా ఎట్లా అంటున్నావు సరసం రాడకు కన్ను కొట్టకు సండ్రమల పెళ్ళమ్మతోటి ఆడకుంటే మదితోటి ఆడతా అయ్యా నీకు సరస మాడిస్తుంటే పిల్లి పిల్ల మెచ్చుకునే బతుకు ఏదో పిల్ల పుడతలేరు మాకు జాయ్ విరంజనేల సామ్ల వారికి తొందరగా పోజుదాము గడిమోపు ఎత్తుకొని తొందరగా పోగుదాము గడిమోపు ఎత్తుకొని తొందరగా పోగుదాము ఇప్పుడు మనము ఇంకా ఇంటికి పోవుదాము ఇప్పుడు మనము ఇంకా ఇంటికి పోవుదాము ఇప్పుడు మనము ఇంకా జాయ్ విరంజనేల సామ్ల వారికి ఆ గడ్డి మోపు ఎత్తుకొనైనా కానీ పొద్దుపోతుంది ఇంటికి వెళ్దాము ఎంకమ్మ సరే నీవు చెప్పినట్లు సరుగున పోదాము జాయ్ రజేలా సాముల వారికి సరే నువ్వు చెప్పినట్లా సరగున పోదాము సరే నీవు చెప్పినట్లా సరుగున పోదాము సరే నీవు చెప్పినట్లా సరగున పోదాము సరే నీవు చెప్పినట్లా ధరణిసి యజ్ఞాపూరి దాముణ్ణి కలిసేదాను ధరణిసి యజ్ఞాపూరి దాముణ్ణి కలిసేదాను ధరణిశ్రీ యజ్ఞాపూరి దాముణ్ణి కలిసేదాను ధరణిసి యజ్ఞాపూరి వీరంజనేయులాను మరువాక కలిసేదాను వీరంజనేయులాను మరొక తెలిసేదాను వీరంజనేయులాను మరువాక కలిసేదాను వీరంజనేయులాను వీరంజనేయులాను జాయ్ రజేలా సాముల వారికి ఏమంటావు వెంకమ్మ? నువ్వు అన్నట్టుగా మోపెత్తుకొని పోదాం కదా అదే విధంగా పోదాం కదా అవును అమ్మ కథ నడుస్తుంది అమ్మ కూర్చోండి అమ్మ సాముల వారికి జాయ్ అయ్యి నాకు ఇప్పుడు నీలో నా దిక్కు ఎవరు
అయ్యయ్యో నాకు ఎప్పుడో అవనిలో దిక్కు ఎవరో అయ్యయ్యో నాకు ఎవరో అవనిలో నా దిక్కు ఎవరో అయ్యయ్యో నాకు ఇప్పుడు అవనిలో దిక్కు ఎవరో అయ్యయ్యో నాకు ఇప్పుడు ఏ దారి నా పోదు నేను ఏమి చేతును దైవ మాయా ఏ దారి పోదు నేను ఏమి చేతుదయ్యా మాయా ఏ దారి వదులేరో ఆరండ పడవీలోనా అగమాయి పోతి నేను ఆరండ పడవీలోనా భాగమై పోతి నేను కారండ పడవీరోనా అగమాయి పోతి నేను ఆరండ పడవీలోనా భాగమై నేను ఇప్పుడు కారండ పడవీరోనా మారింటికి పోదు నేను ఏమని అడగుదు దేవా ఎవరింటికి పోదు నేను ఏమని అడుగుతు దేవా ఎవరింటికి పోలేలో ఏమని అడగుదు దేవా ఎవరింటికి పోదు నేను ఏమని అడుగుతు దేవా ఎవరింటికి పోలేలో రాను యజ్ఞాపురే దాముడే గనాడురా ధరను శ్రీ యజ్ఞాపురే రాముడే రారా. ధరణి
రాముడే గాలాడురా ధరను యజ్ఞాపురే రాముడే గాలాడురా వీరంజనేయులను మదిలో వీరంజనేయులను మదిలో ఇంకా మొత్తం చెప్పు. మదిలో నాగలు చేరాను వీరంజనేయులను మదిలో నాగలు చేరాను సాముల వారికి ఓ దైవమా, నేను ఈ అడవంతా తిరిగినా నాకు ఎవరు బాగుపడతలేరు. నేను ఏంటి పోదును ఏమని అడుగుదును? ఈ దారిలో ఎవరో కనపడుతున్నారు, ఇలా నన్ను అడిగాను కదా. ఓ ఎంకమ్మా ఏం భయం మళ్ళా అనంగా ఒక్క బాల కూడా వస్తుండు. ఎవరు అడుగుదాం బాలకుని అయినా కానీ అడుగుదాం కదా. సరే అది అడుగుదాం కదా. ఎవరు అడుగుదాం కదా, పోదాం. జై వీరంజనేల సాముల వారికి ఎవరయ్యా 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 చిన్ని బాల ఎవరయ్యా 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 చిన్ని బాలా ఎవరయ్యా 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 చిన్ని బాల ఎవరయ్యా 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 చిన్ని బాలా ఎవరయ్యా 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 నాతోటి తెలుపవయ్యా వీరు ఎవరయ్యా నాతోటి తెలుపవయ్యా ఎవరయ్యా ఎవరయ్యా నాతోటి తెలుపవయ్యా ఎవరయ్యా ఎవరయ్యా నాతోటి తెలుపవయ్యా ఎవరయ్యా ఎవరయ్యా జై వీరంజనేల సాముల వారికి ఓ బాలక అయ్యా నువ్వు ఎడారిలో వస్తున్నావు, నాతోటి తెలుపు కదా బాలక. మీరెవరై అంటున్నా ఆ, అలాగే చెప్తా. జై వీరంజనేల సాముల వారికి నన్ను చంద్రుడు యానే యందురు జనులంతా నన్ను చంద్రుడు యానే నూరు చంద్రుడా యందురు జనులంతా నన్ను చంద్రుడు యానే అందరూ జనులంతా నన్ను చంద్రుడు యానే మీరు ఎవ్వారయ్యా నాతోటి తెలుపవయ్యా
నన్నైనా ఇంట్లో భూమి పైన చంద్రుడు అని పిలుచుడు మీరెవరో నాకు తెలుపు కదా. అదే విధంగా తెలుపుతాం కదా. తడువ జై వీరంజనేల స్వాముల వారికి తడువాయి గ్రామమయ్యా కొమటి పోచేటి నయ్యా 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 తడువాయి గ్రామమయ్యా కొమటి పోచేటి అని పిలుతూరు జనులంతా కొమటి పోచేటి అని అందరూ జనులంతా కొమటి పోచేటి అని పిలుతూరు జనులంతా కొమటి పోచేటి అని అందరూ జనులంతా కొమటి పోచేటి అని జై వీరంజనేల స్వాముల వారికి. అయినా కానీ మాది తాడవాయి గ్రామము. తాడవాయి గ్రామంలో మేము కొమటి వాళ్ళము. మాకు ఆవులు వ్యాపారం చేసుకొని బతుకుతాము. మీరు ఎవరని అడిగితే మేము చెప్తున్నా మీరెవరయ్యా పూర్తిగా చెప్పు కదా. జై వీరంజనేల స్వాముల వారికి దిక్కులేని వాడానైతే నాకు దిక్కు ఎవ్వారయ్యా దిక్కులేని వాడానైతే కుదికూలేరు అయ్యా దిక్కులేని వారాలయ్యా నాకు దిక్కు ఎవ్వారయ్యా దిక్కులేని వాడానయ్యా నాకు దిక్కు ఎవ్వరయ్యా దిక్కులేని వాడానైతే నాకు దిక్కు ఎవ్వారయ్యా నాయన్నాయది పెట్టే నాకు దిక్కు ఎవ్వారయ్యా నాయన్న వేసి పెట్టే నాకు దిక్కు ఎవ్వరయ్యా నాయన్న విడతి పెట్టే నాకు దిక్కు ఎవ్వారయ్యా నాయన్న వేసి పెట్టే నాకు దిక్కు ఎవ్వరయ్యా నీ వద్ద ఏం జై వీరంజనేల స్వాముల వారికి ఏమంటున్నావు బాలక? పోసెట్టి నాకైనా దిక్కు ఎవరు లేరు. నా అన్ననే నన్ను సరిపోయి నాకు ఎవరు దిక్కయ్యా. అదంటావా? జై వెంకమ్మ మనము ఈ పిల్లగాన్ని పెంచుకుందాం. అవి మనకు పిల్లిని పెంచుకుంటున్నాం కదా. పెంచుకుందాం. మనకు ఓళ్ళు లేరు కదా. పెంచుకొని మన బలరం గోదలం కాపించి ఉన్నాయన్ని గుంజుకుందాం. మొత్తం గుంజుకుందాం. అబ్బో సొమ్ములన్నీ గుంజుకుందాం. బగ్గ కొడుతున్నాయి సొమ్ములు. సరే మొత్తం సొమ్ములు ముల్లి ఉన్నదేమో ముల్లే. ఆ ముల్లె కూడా ఇడుచుకుందాం కదా. తీసుకుందాం. ఆ? కొమటోలు మస్తు షారు ఉన్నారు. అయ్యో మీరు ఎందుకు బంగ్లాలు కడతారో నాకు అర్థమైంది. అబ్బో పిల్ల పాలు పోయిన వాళ్ళు అంట ఎలక పిల్లని తీసుకపోయి కాదు సేవక, మాకు పిల్లి ఉన్నది. ఈ పిల్లగాడు మంచిగా ఉన్నాడు. పెంచుకొని అడవిలో పోటీ పిల్లగాడు అన్ని గుంజుకుంటాం. అన్ని గుంజుకుంటాం. గుర్రాలు బంగారమే మన గుంజుకుందాం. అన్ని గుంజుకుంటాం. ఏం లేకుంటే అస్త్రం అన్ని గుంజుకొని మా అస్త్రం కొమటి అస్త్రం ఇస్తాం. అల్క కడతాం. అల్క కట్టుడట. ఇవన్నీ కోమటిన్లే. ఇవన్నీ ఇటు చూడు. ఇది కోమటి, అన్ని కోమటి. జయరా సవల వారికి నీ వద్ద ఏమున్నదయ్యా నాతోటి జల్పవయ్యా. నీ వద్ద ఏమున్నదయ్యా నాతోటి జల్పవయ్యా. నీ వద్ద ఏమున్నదయ్యా
సందేయములు లేక సరగునా తెల్పవయ్యా సందేయములు లేక సరగునా తెల్పవయ్యా సందేయములు లేక జయ రజేల సామవారికి ఈ వద్ద ఏముని నాకు తెలుపు కదా నీ వద్ద ఏమో తెలుపమంటావా? అవును. అలాగే తెలుపుతానమ్మా. జయ విరంజనేల సాముల వారికి అష్టములు ఉండేనమ్మా అమ్మ గట్టిన సద్ది ఉండే వర్షములు ఉండేనమ్మా అమ్మగట్టిన సద్ది ఉండే అమ్మగట్టిన సద్ది ఉండే వర్షములు ఉండేనమ్మా మట్టిన సద్ది ఉండే రసములు ఉండేనయ్యా జాలి శంభు ఉండేనమ్మా నీళ్ళు కూడా ఉండేనమ్మా జాలి చెంబు ఉండేనమ్మా చూడా ఉండేనమ్మా రసములు ఉండేనమ్మా నీళ్ళు కూడా ఉండేనమ్మా జాలి చెంబు ఉండేనమ్మా రసములు ఉండేనమ్మా జై విరంజనేల సాముల వారికి అమ్మా ఏమంటే బాలక అయినా మా అమ్మగారి సర్ది ఉండి వాళ్ళు జాలిసిన ఇల్లు ఉన్నాయమ్మా అక్కడ ఉన్నాయంటున్నా చెప్పులు కూడా ఉన్నాయి అక్కడ జయరేలా సాముల వారికి అట్లయితే ఇల్లు బాల అది ఎన్ని ఉన్నాయో బాల అట్లయితే ఉన్నాయో బాల అన్ని బాల అట్లయితే ఉన్నాయో బాల అన్ని ఇల్లు బాల అట్లయితే ఇవ్వు బాల మా వద్ద ఉండు బాల మేమెంచుకుందుమయ్యా మా వద్ద ఉండు బాల మేమెంచుకుందుమయ్యా మా వద్ద ఉండు బాల మేముంచుకుందుమయ్యా మా వద్ద ఉండు బాల మేమెంచుకుందుమయ్యా మా వద్ద ఉండు బాల జయరేలా సాముల వారికి బాలక అమ్మాయి అయినా వాటిని మా వద్ద ఉండు మేము మెచ్చుకున్నాం కదా అట్లాంటివా? అవును జై రంజనేల సాముల వారికి అలాగే ఇస్తునమ్మా మీ వద్ద ఉండేదనమ్మా అలాగే ఇచ్చేదనమ్మా మీ వద్ద ఉండేనమ్మా అలాగే ఉండేనమ్మా మీ వద్దన ఉండేదనమ్మా
అలాగే విచ్చలనమ్మా ఉండేనమ్మా అయితే విచ్చలనమ్మా ఈ వద్ద ఉండదనమ్మా అందరు వేరు అలాగే ఇచ్చదనమ్మా నా పూరే పని చేద్దామా దాముణ్ణి నమ్ముకోనే రేపత్తం కదా అట్లా వాసిగా యజ్ఞాపురే నీరసేలాలో దొరరిసి యజ్ఞాపురే జయ విరంజనేలా వారికి అమ్మా అలాగనే ఇచ్చేదా నీకు వస్తామంటావా అన్ని ఇచ్చి నీతోనే ఉంటాను కదా అదే అదేనా? పని చేయకున్నాయ్యా నాతోనే వెళ్ళిపోవాలి. జయ విరంజనేలా సాముల వారికి ఏమి పానీయ తూనయ్యా నాతోటి తెలుపవయ్యా ఏమి పానీయ తూనయ్యా నాతోటి తెలుపవయ్యా ఏం పని ఎత్తునయ్యా నాతోటి తెలుపవయ్యా ఏమి పానీ తెలుతూనయ్యా నాతోటి తెలుపవయ్యా ఏం పని ఎత్తునయ్యా ఏమి పానీ తెలియాలయ్యా తల్లిదండ్రులు చెప్పలేరు ఏమి పానీ తెలియాలయ్యా తల్లిదండ్రులు చెప్పలేరు ఏం పని ఎత్తునయ్యా తల్లిదండ్రులు చెప్పలేరు ఏమి పానీ తూనయ్యా తల్లిదండ్రులు చెప్పలేరు ఏం పని ఎత్తునయ్యా జయ విరంజనేలా సాముల వారికి చెట్టి ఏమంటావు అయినా బాలక? నేనేం చేస్తును నా తల్లిదండ్రులు నాకు పని చెప్పలేరు నేనేం పని చేయాలి జై వీరంజనేల సామ్లవారి ఏడు గోగుల కడికి ఎల్లుము చంద్ర నీవు ఏడు గోగుల కడికి నీవు ఏడు గోవుల కడికి ఎల్లుము చంద్ర నీవు ఏడు గోగుల కడికి ఎల్లురా చంద్ర మీరు ఏడు గోవుల కడికి ఎల్లుము చంద్ర నీవు ఏడు గోగుల కడికి ఎల్లురా చంద్ర నీవు ఏడు గోవుల కడికి కొమటి వీరయ్యా నీ ముందుగా పిలిచేదాము కొమటి వీరయ్యా నీ ముందుగా విజయము కోటి వీరయ్యాని ముద్దుగా పిలిచేదాము కొమటి వీరయ్యా వాణి ముందుగా విజయము కోటి వీరయ్యాని జై వీరంజనేల సాముల వారికి బాలక ఆ, నీ చెప్పు పేరైనా గాని చంద్రుడు అంటున్నావు కదా అవు. మా దగ్గరికి వచ్చినావు కదా నీకు ఇప్పుడు ఈరయ్య అని పేరు పెడతాము ఆ గోదల కడికి పోవాలి కదా నువ్వు అవునా అలాగే పోతున్నాయ్యా జావిరజేల సాముల వారికి అట్లయితే ఓతే బాల దుగైన వట్టూరు బాల అట్లయితే ఓతే బాల దుగైన కొట్టేవారు అట్లయితే ఓతే బాల దుగలైన వట్టూరు బాల అట్లయితే ఓతే బాల గులైతే వట్టుర బాల అట్లయితే ఓతే బాల నీ వస్తా ముగ్గులు ఇచ్చి నా వస్తువు కట్టుకో బాల నీ వస్తా మూలు ఇచ్చి బాల నీ వద్ద ఉంటే అంది మా వస్తా కట్టుకో బాల నీ వస్త్రములు ఇచ్చి మా వద్ద పెట్టుర బాల నీ వస్త్రములు ఇచ్చి వారికి అక్కడ పోతే దొంగలు ఉన్నారు వస్త్రాలు గుంజుకుంటారు మా వస్త్రములు ఇచ్చి నీ వస్త్రములు తీసుకోవాలా నా వస్త్రం ఇచ్చి నీ వస్త్రం కట్టుకోవాలనా అవును అలాగే మనం చెప్పినట్టు ఇంత ఏం చేస్తాం నీవిచ్చిన వస్త్రములు కట్టుకుందో జయ విరంజనేల సాముల వారికి నీవిచ్చిన వస్త్రములు కట్టుకుందు పోసెట్టి నీవిచ్చిన వస్త్రములు కడుగుందు పోసేటి నీవిచ్చిన వస్త్రములు కట్టుకుందు పోసెట్టి నీవిచ్చిన వస్త్రములు కడుగుందు పోసేటి నువ్విచ్చిన వస్త్రములు బంగారు వస్త్రములు తీసుకోము ఎంకమ్మ బంగారు వస్త్రములు ఎంకమ్మ బంగారు
బంగారి వస్త్రములు తీసుకొమ్మి ఓ ఎంకమ్మ బంగారి వస్త్రములు తీసుకొని పోయేకమ్మ బంగారి వస్త్రములు జయ రంజనేల సామ్ల వారికి అయినా పోజెట్టి నువ్వు అన్నట్టే నా బంగారు వస్త్రములు నీకు ఇస్తున్నాను. మీ వస్త్రం నుంచి నేను కట్టుకుంటాను కదా. అదే కట్టుకుందు ఇస్తాం కదా. సాగుల వారికి చిన్ని బాల కట్టుకోమి అన్నము రొట్టెలు 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 కట్టుకోమి చిన్ని బాల ధర్నిసి యజ్ఞపూరి దావుని దర్శేదారు ధర్నిసి యజ్ఞపూరి దావుని దర్శేదారు ధర్నిసి యజ్ఞపూరి దావుని దర్శేదారు ధరణి శ్రీ యజ్ఞపూరి దాముని దర్శేదాను ధరణి శ్రీ యజ్ఞపూరి వీరంజనేయులాను మదిలో నా దర్శేదాను వీరంజనేయులాను మదిలో నా దర్శేదాను వీరంజనేయులాను మదిలో నా దర్శేదాను వీరంజనేయులాను మదిలో నా దర్శేదాను వీరంజనేయులాను జై రజేల సాముల వారికి జై. ఇంకా బాలక అయినా రొట్టెలు సర్ది కట్టిస్తా అక్కడ ఇల్లు కదా. అలాగమ్మా కట్టిస్తే తాడానికి ఇల్లు వచ్చిస్తా చీకటి అయినాక గోల కొట్టుకొని ఇక్కడ అలాగమ్మా అక్కడ దాకా ఇంటికి రాకు. చీకటి దగ్గర రావద్దా? ఇక్కడ దగ్గర కోమటి వీరయ్య అని చెప్పు. నీవేమో బంగారు వస్త్రం గుంజుకోరు చీకటి దగ్గర రాకు. మరి ఇంకేం చేస్తామమ్మా? రొట్టెలు సర్ది తీసుకొని పోయి మేము వెళ్తాం ఇక. అయ్యా ఇంకమ్మా నీకైతే మంచిగా నిండింది. అన్ని తీసుకున్నావు, వెనకాయ ముంగటి అన్ని గుంజుకున్నావు, భర్తలు చేసినావు. పాపం పోరాడు ఏ తెలివకి వస్తే ఆగం చేసినావు. సరే మేమిద్దరం పోతాం ఇక. గట్టి అన్న మేపుకొస్తే మేము వాళ్ళ నీళ్ళుంటాయి అక్కడ అక్కడ నీళ్ళుంటాయి అక్కడ. అద్యగారు చెప్పిన కాడికి వస్తా కడుపు నిండింది పోయి ఇక. సాములవారికి ఇలా వేగా శ్యామా గోదండ రామ దేవా దేవా ఇలా మేఘా శ్యామా గోదండ రామ దేవా దేవా నేనమ్మినాము మమ్ముల బ్రోవా వేరా దేవా నేనమ్మినాము మమ్ముల బ్రోవా వేరా దేవా. జై రంజనేల సామ్ల వారికి ఆ కాలైతే నాకు లేదు ఈ తైదా నాకు ఆకలైతా లేదు నాకు రొట్టె నాకు అగలైతా లేదు నాకు ఈ తైదా రొట్టె నాకు ఆకలైతా లేదు నాకు తైదా రొట్టె నాకు అగలైతా లేదు నాకు నేనిప్పుడు దీనానయ్యా ముక్కిపోయిన తైదా రొట్టె ఇప్పుడు దీనానయ్యా ముక్కిపోయిన తైదా రొట్టె నేను తినలేనయ్యా నేను దీనా జాలానయ్యా గైనా పెట్టేదాను
జాలానయ్యా బర్రకైనా రెట్టేలాగో ఇది నా జాలానయ్యా బతికేదాను భూమి పైన బల్లె బల్లె పెట్టు దాముడే గలాడింకా బతికేదాను భూమి పైన అను బతికేదాను భూమి పైన దాముడే గలాడింకా బతికేదాను భూమి పైన రాముడే గలాడింకా అదే ఈ పైన వీరంజనేయులను మదిలో నాగలిచేరాను వీరంజనేయులను మదిలో నాగలిచేరాను వీరంజనేయులను జై వీరంజనేయుల సామ్ల వారికి ప్రకారంగా మరి ఆ చంద్రుణ్ణి అయితే గోవులకాడికి పంపించారు. ఈ కొమటెంకమ్మ కుంక దూపాక లీడలేనట్టుంది బంగారు కిట్టకాడికి గుంజుకున్నా. ఇప్పుడు ఇంకేం ముచ్చాలు పెడతారు ఇప్పుడు చూద్దాం. జై పరగానే పోదాము పోసేటి బాలుని పరగానే చంపుదాము పోసెట్టి మంది పరగానే రంపుదాము పోసేటి బాలుని పరగానే రంపుదాము ఇప్పుడు మన పరగానే రంపుదాము పోసేటి బాలుని ఇంకా పరగానే రంపుదాము ఇప్పుడు మనం ఇంకా పరగానే చంపుదాము ఇప్పుడు మనం ఇంకా పరగానే చంపుదాము ఏర్పడించు బాలా ఎట్లు చచ్చును వాడు ఏర్పడించు బాలా ఎట్లు చచ్చును వాడు ఏమి పెట్టి చంపుదాము నాతోటి తెల్పవమ్మా ఏమి పెట్టి చంపుదాము నాతో నీ తెలిపే బామా ఎవి పెట్టి చంపుదాము నాతోటి తెల్పవమ్మా ఏమి పెట్టి చంపుదాము నాతోటి తెలిపావమ్మా ఎవి పెట్టి చంపుదాము ఏమిటి మాడా ఆడైనా ఎట్లా చెప్తాడు ఏమి పెట్టి చంపుదాము నాతోటి తెలుపు కదా సభల వారికి చికడింట్లా వండ పెట్టి కుంటూ పెట్టి 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 చికడింట్లా వండ పెట్టి తగ్గి తగ్గి వాడు సచ్చిపోవురు ఇంకా తగ్గి తగ్గి వాడు సచ్చిపోవురు ఇంకా తగ్గి తగ్గి వాడు సచ్చిపోవురు ఇంకా తగ్గి తగ్గి వాడు సచ్చిపోవుడు ఇంకా తగ్గి తగ్గి వాడు అరే మిరపకాయ చికెన్ ఇంట్లో పెట్టి మిరపకాయ కుంటు పెడతాం కదా తగ్గి తగ్గి అటే చచ్చిపోతాడు చూదాము వాళ్ళ మంచిదమ్మా మంచిదమ్మా అడులైతే
దొరరా రామన్నే తెలిసేనారు తరుణం శ్రీ యజ్ఞపురి రామన్నే తెలిసేనారు తరుణం శ్రీ యజ్ఞపురి మైలోనా తెలిసేనారు వీరంజనేయులాను మైలోనా తెలిసేనారు వీరంజనేయులాను వాళ్ళు వినాలి ఉన్నారు ఉన్నారు అన్ని కొంచెం కూరు అయితే చెప్తే మాత్రం వాడు గుడ్డు పడతాడని వాడు మాత్రము అలసిపోయి వచ్చినాడని అక్కడ నీకింత బుక్కెట్ పోయి పెట్టి, పెడతామని. అక్కడ మిరపకాయల కుంటు పెట్టినంతలో ఆ కోమటి వారు వెళ్ళిపోయినంతలో చంద్రుడు ఏమనుకుంటున్నాడు జై రంజన సామల వారికి తల భైరవార శరణంటి జై వీరాంజనేయులకు. నా మదిలో రానిను నేను దలిచదా. జై వేళ సామల వారికి జయ వీరంజనేయుల శ్రమణ వారికి జై ఏమి చేతు ఏమి చేతు ఏమి చేతుల దైవ మాయా ఏమి చేతు ఏమి చేతు చేతు దైవ మాయా ఏమి చేతు ఏమి చేతు ఏమి చేతుర దైవ మాయా ఏమి చేతు ఏమి చేతు చేతు దైవ మాయా చేతు ఏమి చేతు పుత్రుని వలె చూస్తాననే మీ డాడీ ఇట్టి బాధలు పెట్టుతుండే చూడు మీ డాడీ ఉన్నాడు పుత్రుని వలె చూస్తాననే ఒరే మైక్ రా. ఇట్టి బాధలు పెట్టుతుండే పుత్రుని వలె చూస్తాననే బాధలు పెట్టుతుండే చూస్తానే ఈ కాటింట్ల వండా పెట్టే మిరపకాయల కుముటూ పెట్టే చికటింట్ల వండా పెట్టే కాయలకుంటూ పెట్టే వండా పెట్టే మిరపకాయల కుంటూ పెట్టే చికటింట్ల వండా పెట్టే కాయలకుంటూ పెట్టే ఒక్కోసారి మాత్రం వండా పెట్టే దగ్గి 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 అలసి
దగ్గి దగ్గి అలసిపోతే దైవమానేమి చేతు దగ్గి వలసిపోతే నీకు మొక్కెర గంగాదేవి నన్ను రక్షించు గంగాదేవి నీకు మొక్కెర గంగాదేవి నన్ను రక్షించు గంగాదేవి రక్షించు గంగాదేవి ఏలాగో వచ్చి నీవు నన్ను రక్షించు గంగాదేవి ఏలాగో వచ్చి నీవు ఎలాగో వచ్చి నీవు కష్టములో పుట్టినాను కడతెచ్చుము గంగాదేవి కష్టములలో పుట్టినమ్మా గంగాదేవి కష్టములా పుట్టినాడు శ్రీ యజ్ఞాపురే దారింతు చంబో గౌరే ధరను శ్రీ యజ్ఞాపురే సేదాను సామ్ల వారికి సర్వేశ్వర ఏమి చేయదు నువ్వు ఆ పాపించుకోమటి వారు మాత్రము నా ఉన్న సనుగులన్నీ గుంజుకొని అమ్మగట్టిన సద్ది ఆ యొక్క బంగారి ఆశయములు ఇవన్నీ గుంజుకొని మాత్రము నన్ను మాత్రము ఇక్కడ కారణపడికి పంపి ఆ కారణపడికి అని కాగానే ఇంటికి వచ్చి వాళ్ళు అనరాకుండా అనని మాటలు అని నన్ను మాత్రం ఇంట్లో పండబెట్టి అక్కడ మిరపకాయలు కుమ్ముటు పెట్టినారు. సర్వేశ్వర ఏమి చేయదు నువ్వు నాకు మాత్రము దిక్కు ఎవరు లేరు నేను ఏమి చేయదు అని నానా విధాలుగా యొక్క చంద్రుడు ఏడ్చినంతలో రేపు గంగదేవి ఏ విధంగా వస్తుందో చూద్దాం.